And we are going to look at the second book of Samuel today. ఈ రోజు మనము 2 సమూయేలు గ్రంథాన్ని చూస్తాం. This whole book deals with the reign of David. ఈ గ్రంథమంతా కూడా దావీదు యొక్క పరిపాలనను గురించి ఉంటుంది. We know that David was called a man after God's own heart. దేవుని హృదయానుసారునిగా దావీదు పిలువబడ్డాడు. And we see in this book his triumphs and his failures. అతని యొక్క విజయములు, అతని యొక్క ఓటములు కూడా మనం దీనిలో చూస్తాం. One of the wonderful things about biographies in the Bible is it doesn't hide the failures of its greatest men. బైబిల్లో ఉన్న జీవిత చరిత్రల్లోని అద్భుతమైన విషయం ఏమిటంటే గొప్ప వ్యక్తుల యొక్క ఓటములను కూడా అది దాచిపెట్టలేదు. Speaks about them very plainly. ఎంతో సామాన్యంగా మాట్లాడుతూ ఉంటుంది వాటి గురించి, Open, ఎంతో బహిర్గతంగా, so that we can be encouraged, because many of us have failed so much ourselves. మనము ప్రోత్సహించబడటానికి, ఎందుకంటే మనందరము కూడా ఎన్నో విషయాల్లో ఓడిపోయాం. Here we read in 2 Samuel chapter 1 2 సమూయేలు 1వ అధ్యాయాన్ని చదువుతున్నాం. about David's attitude when he hears about the death of Saul. సౌలు యొక్క మరణమును గురించి విన్నప్పుడు దావీదు యొక్క వైఖరిని మనం ఇక్కడ చూస్తాం. We read here that a man came after Saul had died. సౌలు మరణించిన తర్వాత ఒక వ్యక్తి దావీదు యొద్దకు వస్తాడు. And he said, I helped to kill Saul. సౌలును చంపటానికి నేను సహాయం చేశానని చెప్తాడు. Verse 10, I stood beside him and killed him. 10వ వచనము, నేను ఆయన దగ్గర నిలబడి అతన్ని చంపాను. The word of God says very clearly in 1 Samuel 31 that Saul committed suicide. మొదటి సమూయేలు 31లో దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది సౌలు ఆత్మహత్య చేసుకున్నాడని. That's in chapter 31 verse 4. అది 31వ అధ్యాయం 4వ వచనంలో ఉంది. Here was a man who wanted to get some credit from David and tried to say, well, I killed him. ఇక్కడ ఒక వ్యక్తి దావీదు దగ్గర మంచి పేరు పొందటానికి అతన్ని నేనే చంపానని చెప్తున్నాడు. An Amalekite. And instead of getting credit from David for killing David's enemy, అమాలేకీయుడు దావీదు యొక్క శత్రువుని చంపినందుకు దావీదు దగ్గర నుండి ప్రశంస రావటానికి బదులుగా David says, how dare you stretch out your hand against God's anointed, verse 14. దావీదు చెప్పాడు, యెహోవా అభిషేకించిన వాణ్ణి నీవే విధంగా ముట్టుకున్నావు అని చెప్పాడు. And he told one of the soldiers to kill him. అతన్ని చంపివేయమని సైన్యంలో ఉన్న ఒక సైనికునికి చెప్పాడు. See David's attitude. దావీదు వైఖరిని చూడండి. I don't want you to kill my enemy. నా శత్రువుని నీవు చంపివేయాలని నేను కోరుకోవటం లేదు. I'm not excited when I hear that you killed my enemy. నీవు నా శత్రువుని చంపివేశావు అని నేను విన్న వెంటనే నేనేమి పరవశించిపోవట్లేదు. It was a lie what that Amalekite said. ఆ అమాలేకీయుడు చెప్పింది ఒక అబద్ధం. He's just trying to get some credit for it. ఆ విధంగా చెప్పి ఘనతను పొందాలనుకున్నాడు. But he reaped the consequences. కానీ దాని పరిణామాలను అతడు పొందాడు. Then David chants this big lament in verse 17 over Saul and Jonathan. 17వ వచనంలో సౌలు గూర్చి అతని కుమారుడైన యోనాతాను గూర్చి దావీదు ధనుర్గీతం ఒకటి చేసి దాన్ని బట్టి విలాపం సలిపాడు. As we look at David's life, we see certain outstanding qualities. మనము దావీదు జీవితమును చూసినట్లయితే కొన్ని ఎంతో గొప్ప లక్షణములు అతడు కలిగి ఉన్నాడు. Especially towards his enemies, towards Saul. ప్రత్యేకముగా తన శత్రువుల ఎడల, సౌలు ఎడల. The days when he was young and struggling. అతడు యవనస్తుడిగా ఉండి ప్రయాసపడుతున్నప్పుడు Such a large-hearted attitude towards King Saul. సౌలు ఎడల ఎంతో కనికరం కలిగి విశాల హృదయం కలిగి ఉన్నాడు. And yet also we see that as he grew older and he became richer and wealthier, he lost some of those things. ఆ తర్వాత అతడు పెద్దవాడయ్యే కొలది, ధనవంతుడయ్యి రాజు అయ్యే కొద్దీ వాటిలో కొన్నింటిని కోల్పోయినట్లుగా మనం చూస్తాం. So we have things to learn and warnings also. కాబట్టి మనము హెచ్చరికలను కూడా నేర్చుకోవాలి అక్కడి నుండి. He calls Saul one of Israel's mighty in verse 19. సౌలును ఇశ్రాయేలునకు భూషణముగా దావీదు చెప్పాడు. Again in verse 25 and 27. 25వ వచనం 27వ వచనంలో కూడా అదే విషయం చెప్పాడు. And after that was over, అది అయిపోయిన తర్వాత David began to seek the Lord. Shall I go? Verse chapter 2 verse 1 to one of the cities of Judah. నేను యూదా పట్టణమునకు వెళ్ళవచ్చా అని దేవుని యొద్ద విచారణ చేస్తున్నాడు దావీదు. 2వ అధ్యాయం 1వ వచనం. That was David's habit in his early days. ప్రారంభ దినముల్లో దావీదు యొక్క అలవాటు ఏ విధంగా ఉండేదో చూడండి. The Lord for everything. Lord, you want me to go? దేవుని దగ్గర నుండి సమస్తమును కనిపెట్టేవాడు. ప్రభువా నేను వెళ్ళవచ్చా అని అడుగుతున్నాడు. That thing that as he grew older and became a more famous king, he stopped asking the Lord. ఆ తర్వాత ఆయన పెద్దవాడయ్యే కొద్దీ, పేరు ప్రఖ్యాతులుగాంచిన రాజు అయ్యే కొద్దీ దేవుని అడగటం మర్చిపోయాడు. There's a warning for us. అక్కడ మనకు కూడా ఒక హెచ్చరిక ఉంది. In the beginning we are all zealous, we seek God about every little thing. ప్రారంభంలో అయితే మనం ఎంతో ఆసక్తి కలిగి ఉంటాం, ప్రతి చిన్న విషయంలో కూడా దేవుణ్ణి అడుగుతాం.
grow older and more accepted and more honor. ఆ తర్వాత మనం పెద్దవాళ్ళం అయ్యే కొద్దీ, ప్రజలు మనల్ని అంగీకరించే కొద్దీ, మనల్ని వారు గౌరవించే కొద్దీ Away from God, we don't read the word. దేవునికి దూరంగా వెళ్లిపోతాం, దేవుని వాక్యాన్ని చదవం. Taken up more with activity rather than listening to God. మనము దేవుని స్వరాన్ని వినేదానికి బదులుగా దేవుని పరిచర్యను ఎక్కువ చేస్తూ ఉంటాం. Taken up more with serving God rather than worshiping Him. దేవుణ్ణి ఆరాధించేదానికి బదులుగా ఆయన ఎక్కువ సేవిస్తూ ఉంటాం. Become backsliders. అప్పుడు మనం వెనక్కు జారిపోయిన వారంగా ఉంటాం. As long as David asked the Lord, దావీదు దేవుణ్ణి అడిగినంత వరకు కూడా well with him. Many times in 1 Samuel you see that. దావీదుకు మంచే జరిగింది. మొదటి సమూయేలులో అనేక సార్లు మనం ఆ విషయాన్ని చూస్తాం. What shall I do? What shall I do? దావీదు ప్రభువును అడుగుతూ ఉండేవాడు, ప్రభువా నన్నేం చేయమంటారు, నన్నేం చేయమంటారు. Chapter 2 verse 1 also. ఇక్కడ 2వ అధ్యాయం 1వ వచనంలో కూడా దాన్ని మనం చూస్తూ ఉన్నాం. After he became king, కానీ అతడు రాజు అయిన తర్వాత, less and less and less. ఆయన రాజు అయిన తర్వాత ఆ విధంగా అడగటం తగ్గిపోయింది. That's how backsliding begins. ఆ విధంగా వెనక్కు జారిపోవటం ప్రారంభమైంది. Chapters 2 to 10. 2 నుండి 10 అధ్యాయాలు We read of many of the victories that David had in his battles. 2వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు కూడా దావీదు అనేక యుద్ధాల్లో గెలిచినట్లుగా మనం చూస్తాం. And also some of the mistakes he made even pretty early in his life. ఆయన జీవిత ప్రారంభంలో ఆయన చేసిన కొన్ని తప్పులను కూడా మనం చూస్తాం. For example, we read in chapter 3 and verse 2 onwards. ఉదాహరణకు 3వ అధ్యాయం 2వ వచనం నుండి That he had a number of wives. అతడు అనేక మంది భార్యలను కలిగి ఉన్నాడు. His one wife was Ahinoam. ఒకరేమో అహీనోయము, And second, he had other wives like Abigail. రెండవ భార్య అబిగయలు, And another was through another woman. Another was through another woman. His children were all born through different women. ఇంకొక కుమారుడు ఇంకొక స్త్రీ ద్వారా, ఇంకొక కుమారుడు ఇంకొక స్త్రీ ద్వారా పుట్టారు. So all his children were born through different wives. తన పిల్లలందరూ కూడా వేర్వేరు భార్యల ద్వారా పుట్టారు. Then the question comes, didn't he ask the Lord before he went and married all these wives? తర్వాత వచ్చే ప్రశ్న ఏమిటంటే, దావీదు వీరందరినీ వివాహం చేసుకునే ముందు దేవుణ్ణి అడగలేదా? This was not the habit of everybody in those days. ఆ రోజుల్లో ఇది ప్రతి ఒక్కరి యొక్క అలవాటు కాదు. Abraham had only one wife. Moses had only one wife. అబ్రహాం ఒకే భార్యను కలిగి ఉన్నాడు. మోషే కూడా ఒకే భార్యను కలిగి ఉన్నాడు. As far as we know, Joshua had only one wife. మనకు తెలిసినంత వరకు యెహోషువ కూడా ఒకే భార్యను కలిగి ఉన్నాడు. Samuel had only one wife. So why did David have so many? సమూయేలు కూడా ఒకే భార్యను కలిగి ఉన్నాడు. మరియు దావీదు ఎందుకు అంతమంది భార్యలను కలిగి ఉన్నాడు? He didn't have so many when he was being chased here and there. అతడు అక్కడ ఇక్కడ తరంబడినప్పుడు అనేక మంది భార్యలు లేరు. He became king, కానీ ఆయన రాజు అయిన తర్వాత wife after the other. ఒకరి తర్వాత ఒకరిని భార్యలుగా చేసుకున్నాడు. You know, you can't say, well, that was the practice in those times. కాబట్టి ఇది ఆ రోజుల్లో ఉండే ఆచారం అని మీరు చెప్పలేరు. Because I showed you, mentioned the examples of these men who didn't have many wives. ఎందుకంటే నేను చెప్పాను, ఆ వ్యక్తులు ఆ రోజుల్లో అంతమంది భార్యలు కలిగి లేరు. One of the dangers we face when God blesses us and life becomes more comfortable. దేవుడు మనల్ని ఆశీర్వదించి మన జీవితం ఎంతో సౌఖ్యంగా ఉన్నప్పుడు మనం ఎదుర్కొనే ఒక ప్రమాదం ఏమిటంటే, We don't seek God so much. And I'm sure these wives caused a lot of problems for David. దేవుణ్ణి మనం అంతగా వెతకము. నేను అనుకుంటాను ఈ భార్యలు దావీదును ఎంతో ఇబ్బంది పెట్టుంటారు. Many of these sons that are mentioned here caused a lot of problems for David. ఇక్కడ ప్రస్తావించబడిన అనేక మంది తన కుమారులు దావీదును ఎన్నో ఇబ్బందులు పెట్టుంటారు. Killed each other, all types of problems. ఒకరినొకరు చంపుకున్నారు, అనేక రకమైన సమస్యలు. Them even chased him out of his throne. ఆయన్ను ఇంట్లో నుండి కూడా బయటకు తరిమారు. Where did it start? Having all these different wives. అది ఎక్కడి నుండి వచ్చింది? ఆయన అనేక మంది భార్యలను కలిగి ఉండటం వలన. Who were not God-fearing. వారు దేవుని భయభక్తులు కలిగి లేరు. Who were not God-fearing, so they didn't bring up their children in God-fearing ways. వారు దేవుని యందు భయభక్తులు కలిగి లేరు కాబట్టి వారి పిల్లలను కూడా దేవుని యందలి భయభక్తుల్లో పెంచలేదు. So David was a failure as a husband and a father. దావీదు ఒక భర్తగా తండ్రిగా ఓడిపోయాడు. But we see good things also. కానీ మనం ఆయనలో మంచి విషయాలను కూడా చూస్తాం. Many times we see in David's life that he refused to take vengeance. అనేక సార్లు దావీదు జీవితంలో మనం చూసినట్లయితే అతడు పగ తీర్చుకోవటానికి నిరాకరిస్తాడు. He, unlike Joab, for example, his general of his army. ఉదాహరణకు యోవాబును చూసినట్లయితే తన సేనాధిపతి, And Joab would kill people who tried to harm David. దావీదుకు హాని చేయటానికి ఉద్దేశించిన వారిని యోవాబు చంపివేశాడు. When there was a civil war, when somebody made Ishbosheth king over Israel. ప్రజల్లో యుద్ధం జరుగుతున్నప్పుడు ఇష్బోషెత్తును ఇశ్రాయేల్ రాజుగా చేస్తారు. And some people joined him. Joab decided to kill those people. కొంతమంది అతనితో చేరతారు. అయితే యోవాబు వారిని చంపడానికి ప్రయత్నిస్తాడు. David said, no, I don't agree with that. దావీదు అంటాడు, లేదు, దాంతో నేను ఏకీభవించను. He didn't want to kill his enemies. తన శత్రువులను చంపాలని ఆయన అనుకోవట్లేదు. Those who were against him. ఎవరైతే ఆయనకు విరోధంగా ఉన్నారో. There we see some really good qualities in him. అక్కడ మనం దావీదులో చాలా మంచి లక్షణాలను చూడగలము. He never grabbed the throne. ఆయన ఎప్పుడు సింహాసనాన్ని లాక్కోలేదు. He waited for probably 10 years after God anointed him. దేవుడు ఆయన్ను అభిషేకించిన తర్వాత దాదాపుగా 10 సంవత్సరాలు వేచి ఉన్నాడు.
Waited for God to give him the throne. He was 30 years old when he became king over Judah. దేవుడే అతనికి రాజ్యం ఇచ్చేదాకా వేచి ఉన్నాడు. అతనికి 30 సంవత్సరాలు వచ్చినప్పుడు యోదాకి రాజుగా అయ్యాడు. 37 and a half when he became king over all Israel. 37.5 సంవత్సరాలకు ఇశ్రాయేల్ అంతటికి రాజు అయ్యాడు. So we see there were good qualities and bad qualities in him. కాబట్టి దావీదులో మనం మంచి లక్షణాలను చూస్తాం, చెడ్డ లక్షణాలను కూడా చూస్తాం. And when we turn to chapter 6, మనము 6వ అధ్యాయం చూసేటప్పుడు we see one of the mistakes that David made there. దావీదు చేసిన ఒక తప్పును కూడా అక్కడ చూస్తాం. David had a great burden to bring the ark of God into the city. దేవుని యొక్క మందసమును పట్టణంలోనికి తీసుకొని రావాలని దావీదుకి ఎంతో భారం ఉండేది. Where he was ruling. ఆయన ఎక్కడైతే పరిపాలిస్తున్నాడో అక్కడికి. And you remember in 1 Samuel when the Philistines sent the ark of God back, they sent it on a bullock cart. మొదటి సమూయేలులో మనం చూసాం, ఫిలిస్తీయులు మందసాన్ని తిరిగి పంపించిన వారు ఎద్దుల బండి మీద పంపించారు. David never saw that. He wasn't alive at that time. దావీదు దాన్ని చూడలేదు. అప్పటికి దావీదు పుట్టనే లేదు. But he must have heard of it. కానీ దాని గురించి ఆయన వినుంటాడు. That the Philistines sent the ark back on a bullock cart. ఫిలిస్తీయులు మందసాన్ని ఎద్దుల బండిలో తిరిగి పంపించారు. And he thought, hey, that's a good idea. ఆయన అనుకున్నాడు, అది చాలా మంచి ఆలోచన. Why make these poor Levites carry it on their shoulder? ఎందుకు ఈ లేవీయులు వారి భుజాల మీద మోయాలి వాటిని? Let's put it on a bullock cart and take it. ఎద్దుల బండి మీద పెట్టుకొని తీసుకొని రావచ్చు అనుకున్నాడు. So he took the ark of God. కాబట్టి దేవుని మందసాన్ని తీసుకున్నాడు. Put it on a cart. ఎద్దుల బండి మీద పెట్టాడు. And there were two people there who were not even Levites who were leading the cart. We read in 1 Samuel chapter 6 and verse 3. అక్కడ ఇద్దరు వ్యక్తులు దాన్ని తీసుకుని వస్తున్నారు. వాళ్ళు లేవీయులు కూడా కాదు. 2 సమూయేలు 6వ అధ్యాయం 3వ వచనంలో దాన్ని మనం చూస్తాం. As they were coming up a hill. వాళ్ళు ఎత్తైన ప్రదేశమునకు చేరుకునేటప్పుడు The oxen nearly upset the ark, we read in verse 6. ఆ ఎడ్లకు కాలు జారింది. 6వ వచనము. Uzzah, with very good intentions, reached out and held the ark so that it doesn't fall. ఉజ్జా చాలా మంచి ఉద్దేశంతో తన చేయి చాపి మందసం పడిపోకుండా పట్టుకున్నాడు. Look at this word in verse 7. 7వ వచనంలో ఈ మాటను చూడండి. The anger of the Lord burned against Uzzah and God struck him down there for his irreverence. యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. ఆ క్షణమందే అతన్ని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమున వద్ద పడి చనిపోయెను. Childhood Uzzah had known only the Levites, only the Kohathites can touch the ark. చిన్నప్పటి నుండి కూడా ఉజ్జాకు తెలుసు కేవలం లేవీయులు మరియు కహాతీయులు మాత్రమే దేవుని మందసాన్ని ముట్టుకోవాలని. He was not like an ignorant Gentile. ఆయనేదో తెలియని అన్యుడు కాదు. He knew the truth, but he still went and touched the ark. అతనికి సత్యం తెలుసు, అయినా కూడా వెళ్లి మందసాన్ని ముట్టుకున్నాడు. There we see the seriousness of disobeying even small commands of God. దేవుని యొక్క చిన్న ఆజ్ఞలకు కూడా అవిధేయత చూపిస్తే దాని తీవ్రత ఏ విధంగా ఉంటుందో ఇక్కడ మనం చూడగలం. Oh brother, that's only a small command. Those are not the major things in scripture. ఓ సహోదరుడా, అది కేవలం చిన్న ఆజ్ఞ, లేఖనముల్లో అది అంత ప్రాముఖ్యమైనది కాదని మనం చెప్తాం. Wasn't this a small command that only the Kohathites should carry the ark? ఇది చిన్న ఆజ్ఞ కాదా, కేవలం కహాతీయులు మాత్రమే మందసాన్ని తీసుకువెళ్లాలనేది? That's not in one of the 10 commandments. అది 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ కాదు. It's one of the smaller commandments. అదొక చిన్న ఆజ్ఞ. Uzzah didn't break those 10 commandments. ఉజ్జా 10 ఆజ్ఞలను అతిక్రమించలేదు. God smote him dead. The small things are also serious. కానీ దేవుడు అతన్ని మొత్తాడు. చిన్న విషయములు కూడా ఎంతో తీవ్రమైనవి. A man who fears God takes every word of God seriously. దేవునికి భయపడే వ్యక్తి మాత్రమే దేవుని వాక్యమును తీవ్రంగా తీసుకుంటాడు. How did it start? It started with David disobeying God's word. అది ఎలా ప్రారంభమైంది? దావీదు దేవుని వాక్యమునకు అవిధేయత చూపటం ద్వారా ఇది మొదలైంది. God's word too. ఆయనకు కూడా దేవుని వాక్యం తెలుసు. That only the Kohathites must carry the ark upon their shoulders. కేవలం కహాతీయులు మాత్రమే మందసాన్ని వారి భుజముల మీద మోసుకొని వెళ్ళాలి. And he decided to follow the method of the world. కానీ లోక పద్ధతిని ఆయన అనుసరించాడు. Philistine method. ఫిలిస్తీయుల పద్ధతిని. A lot of Christians are seeking to do God's work today like that. ఈనాడు అనేక మంది క్రైస్తవులు దేవుని పరిచర్యను ఆ విధంగా చేయాలనుకుంటున్నారు. Follow the methods of the worldly corporations and companies in promoting God's work. దేవుని పనిని ముందుకు తీసుకువెళ్ళటానికి ఈ లోకంలో కంపెనీలు వాడే పద్ధతులను వాడుతుంటారు. Use the methods of the world to advertise God's work. దేవుని యొక్క పనిని ప్రచారం చేయటానికి లోకం యొక్క పద్ధతులను వాడుతుంటారు. Use the method of worldly musicians in order to attract people to the church. సంఘంలోనికి ప్రజలను ఆకర్షించడానికి ఈ లోకంలోని సంగీత విద్వాంసులు వాడే పద్ధతులను వాడుతుంటారు. That is like carrying the ark on the bullock cart. అది ఎలా ఉంటుందంటే మందసాన్ని ఎద్దుల బండి మీద తీసుకొచ్చినట్లుగా ఉంటుంది. Use the methods of the world to raise money for God's work. దేవుని యొక్క పని కోసం డబ్బులను సమకూర్చడానికి లోకం వాడే పద్ధతులను వాడుతుంటారు. Run the meetings of the church like the night clubs are run in worldly places. సంఘంలో మీటింగులను ఏ విధంగా నిర్వహిస్తారంటే ఈ లోకంలో రాత్రిపూట క్లబ్బులు ఏ విధంగా నిర్వహిస్తుంటారో ఆ విధంగా నిర్వహిస్తుంటారు. And lead the meetings and singing just like worldly people lead
their meetings and their singing. ఈ లోకంలోని ప్రజలు వారి మీటింగులను ఏ విధంగా నిర్వహించుకుంటూ పాటలు పాడుతూ ఉంటారో సంఘంలోని మీటింగులను కూడా ఆ విధంగా చేస్తుంటారు. I see so many things in churches today which are 100% an imitation and copy of the world. ఈనాడు నేను అనేక సంఘములలో చూస్తున్నాను, వారు 100% లోకం యొక్క పద్ధతులను వాడుతున్నారు, లోకాన్ని అనుకరిస్తున్నారు. This is the principle of the ark on the bullock cart. ఎద్దుల బండి మీద ఉన్న మందసానికి ఇది నియమము. And a lot of problems arise. ఆ తర్వాత అనేక సమస్యలు తలెత్తుతాయి. Came here, death comes to many churches that follow this method. ఇక్కడ మరణం వచ్చింది, ఈ పద్ధతులను వాడినట్లయితే సంఘముల్లో కూడా మరణం వస్తుంది. So when a man of God like David begins to adopt a worldly method, దావీదు లాంటి దైవజనుడు ఈ లోకం యొక్క పద్ధతులను అనుసరించినందుకు many people suffer. అనేక మంది శ్రమ పెట్టబడతారు. That's what happens today also. ఈనాడు కూడా అదే జరుగుతుంది. When men of God adopt worldly methods. దైవజనులు లోక పద్ధతులను అనుసరించినప్పుడు A lot of Christian work today is run by worldly principles. ఈనాడు ఎంతో క్రైస్తవ పని ఈ లోక పద్ధతులను నియమాలను అనుసరించి జరుగుతుంది. But one good thing about David that we can see, కానీ దావీదులోని ఒక మంచి లక్షణాన్ని మనం చూడగలం. man who knew how to praise and thank God. దేవుణ్ణి ఏ విధంగా స్తుతించాలో, దేవునికి ఏ విధంగా కృతజ్ఞతలు చెల్లించాలో తెలిసిన వ్యక్తి దావీదు. It says even though he was a king, ఆయన రాజు అయినప్పటికీ when finally they took the ark of God the proper way on the shoulder of the Levites, ఆ తర్వాత వారు సరైన విధానంలో లేవీల భుజముల మీద మందసాన్ని తీసుకుని వెళ్లేటప్పుడు he was dancing before the Lord with all his might. తన శక్తి అంతటితో కూడా దేవుని సన్నిధిలో నాట్యం చేస్తూ ఉన్నాడు. 2 Samuel chapter 6 verse 14. 2 సమూయేలు 6:14. And they were shouting, and with the sound of the trumpet they brought the ark in. ఆ తర్వాత వారు ఆర్భాటముతో బాకానాదములతో యెహోవా మందసమును లోపలికి తీసుకుని వచ్చారు. But his wife Michal కానీ తన భార్య మీకాలు saw through the window her husband David dancing and leaping before the Lord. తన భర్త అయిన దావీదు యెహోవా సన్నిధిలో గంతులు వేయుచు నాట్యమాడుచున్న దాన్ని కిటికీలో నుండి చూసింది. And she despised him in her heart. తన మనసులో అతన్ని హీనపరిచింది. We see this even today. ఈ రోజు కూడా మనం చూస్తాం. Some people who have a particular form of worship, కొంతమంది ఒక ప్రత్యేకమైన ఆరాధనను కలిగి ఉంటారు, very quiet and sober. ఎంతో మౌనముగా నెమ్మదిగా. There are some people who have worship meetings like that, which is exactly like a funeral. కొంతమంది ఆ విధంగా ఆరాధిస్తుంటారు. అది ఎలా ఉంటుందంటే సమాధి కార్యక్రమంలో ఉన్నట్లుగా ఉంటుంది. As if Jesus is still in the tomb, like the disciples sat there in those 3 days after Jesus died. యేసుక్రీస్తు ప్రభు ఏదో సమాధిలో ఉన్నట్లుగా ఆ 3 రోజులు కూడా అక్కడ శిష్యులు కూర్చొని మౌనంగా ఉన్నట్లుగా ఉంటుంది. They look at other people who are so excited and praising the Lord and clapping their hands and raising their hands. వాళ్ళు వేరే వ్యక్తులు ఎంతో ఆర్భాటంతో చప్పట్లు కొట్టుకుంటూ కేకలు వేస్తూ ఆరాధిస్తున్న వారిని చూసి despise them. They say, oh, that's so worldly. వారిని తృణీకరిస్తారు, వారు లోకానుసారులని చెప్తారు. That's what the Pharisees said when they saw the children praising God in the temple. దేవాలయంలో పిల్లలు దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు పరిసయ్యులు అదే చెప్పారు. And they even told Jesus to stop these children from praising him like. ఈ పిల్లలు దేవుణ్ణి స్తుతించకుండా ఆరాధించకుండా కేకలు వేయకుండా ఆపమని యేసుక్రీస్తు ప్రభువుకు చెప్పారు. Some people would like Jesus to stop this type of praise and worship today. కొంతమంది అనుకుంటారు యేసుక్రీస్తు ప్రభు ఇలాంటి స్తుతిని ఆరాధన ఆపేయాలనుకుంటారు. The Lord, if I stop this praise, even the stones in the building will start crying out. యేసుక్రీస్తు ప్రభు చెప్పారు, మీరు దేవుణ్ణి స్తుతించినట్లయితే ఈ రాళ్లు దేవుణ్ణి ఆరాధిస్తాయి. God delights in praise. తన ప్రజలు స్తుతించినప్పుడు దేవుడు ఎంతో ఆనందిస్తాడు. Of course, we should not try to become odd and peculiar by doing things which people will feel awkward about in a meeting. మనం మీటింగ్ లో ప్రజలు చూడటానికి వికారంగా వికృతంగా ఉండేటట్లు చేయకూడదు. Dancing was a very common method of praise among the Israelites, as we read in Psalm 150. నాట్యం చేయటం అనేది ఇశ్రాయేల్లో ఎంతో సాధారణమైన స్తుతించే విధానం, ఆరాధించే విధానం. దాన్ని మనం కీర్తనలో 150లో చదువుతాం. And where it is not common in a church, I would not advise you to do it. కానీ ఎక్కడైతే సంఘంలో అది సాధారణంగా ఉండదో దాన్ని చేయమని నేను సలహా ఇవ్వను. You can do it when you're alone before the Lord. దేవుని సన్నిధిలో నీవు ఒంటరిగా ఉన్నప్పుడు నీవు చేయవచ్చు. But we must worship with all of our heart and praise him. కానీ మన హృదయం అంతటితో దేవుణ్ణి ఆరాధించి స్తుతించాలి. Worship is to give ourselves to God completely. ఆరాధన అంటే దేవునికి మనము సంపూర్ణంగా అప్పగించుకొనటం. Praise him is to praise him for who he is in various ways. స్తుతి అంటే దేవుడు ఏమై ఉన్నాడో, అనేక విధములుగా ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయన స్తుతించటం. And if other people despise us, let them despise us. ఒకవేళ దాన్ని వేరే వారు తృణీకరించినట్లయితే వారిని తృణీకరించనివ్వండి. And God punished Michal for despising David. దావీదును తన మనసులో హీనపరిచినందుకు మీకాలును దేవుడు శిక్షించాడు. With one of the most severe punishments any woman can get. ఏ స్త్రీ అయినా పొందగలిగిన ఎంతో తీవ్రమైన శిక్ష అది. She had no child to the day of her death, verse 23. తన మరణం వరకు కూడా మీకాలు పిల్లలను కనకుండా ఉండెను. And in chapter 7 we see another wonderful thing about David. 7వ అధ్యాయంలో దావీదు గురించి మరొక అద్భుతమైన విషయాన్ని మనం చూస్తాం. Before that,
I want you to see another good thing in chapter 6 verse 20. దానికంటే ముందుగా 6వ అధ్యాయం 20వ వచనంలో మరొక మంచి విషయాన్ని మీరు చూడాలని నేను అనుకుంటున్నాను. Good habit for all of us to adopt. మనందరము కూడా అనుసరించడానికి ఎంతో మంచి అలవాటు అది. However busy you may have been with all your work like David was. దావీదు వలె నీ పనిలో నువ్వెంత తీరిక లేకుండా ఉన్నా కూడా In verse 20 David returned to bless his household. దావీదు తన ఇంటి వారిని ఆశీర్వదించడానికి వచ్చెను. That's a very good way for you. Every time you enter your home, it must be to bless your family. అదెంతో మంచి విధానం. నీవు ఇంటికి వెళ్లిన ప్రతిసారి కూడా నీ కుటుంబాన్ని నీవు ఆశీర్వదించాలి. You come back from a tired days of work in the office. నీవు పనిచేసే స్థలంలో నుండి ఎంతో అలసిపోయి నీవు ఇంటికి వచ్చినప్పుడు come back to bless your family. నీవు వచ్చేటప్పుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి రా. Wherever you have been, come back to bless your family. నువ్వు ఎక్కడున్నా సరే నీ కుటుంబమును ఆశీర్వదించడానికి నీవు రా. Then in chapter 7 we read about David's plan to build a temple. దేవాలయమును నిర్మించడానికి దావీదు కలిగి ఉన్న ప్రణాళికను 7వ అధ్యాయంలో మనం చదువుతాం. He had a great desire. Lord, I am dwelling in a good house. దావీదుకు ఎంతో గొప్ప భారం ఉంది. నేనేమో మంచి ఇంట్లో నివసిస్తున్నాను. Your ark is in tents. నీ మందసం అయితే గుడారంలో ఉంది. And Nathan, who was the prophet, ప్రవక్త అయిన నాతాను without consulting the Lord, దేవుణ్ణి సంప్రదించకుండా and said, sure, go ahead and do that. The Lord is with you. తప్పకుండా నీవు ఆ విధంగా చేయి, దేవుడు నీకు తోడై ఉంటాడని చెప్పాడు. That's a warning to us. అది మనకు ఒక హెచ్చరికగా ఉంది. Don't go and urge somebody to do something if you haven't heard from the Lord. Don't say the Lord is with you unnecessarily. నీవు దేవుని దగ్గర నుండి వినకుండా వేరే వారి దగ్గరికి వెళ్లి దేవుడు నీకు తోడై ఉంటాడు చెయ్యి అని చెప్పవద్దు. You can say something like, in my opinion, that's a good idea. నా అభిప్రాయం ప్రకారం అది మంచి ఆలోచన అని చెప్పొచ్చు. If Nathan had said that, that would have been okay. అలా చేస్తే బాగానే ఉంటుంది అని నాతాను చెప్పవలసి ఉంది. He told him, go and do that. The Lord's with you. నీవు వెళ్ళి ఆ విధంగా చేయి, దేవుడు నీకు తోడై ఉన్నాడు అని చెప్పాడు. Lord was not with him for that idea. ఆ ఆలోచన కొరకు దేవుడు దావీదుతో లేడు. So that night the Lord came to Nathan and said, ఆ రాత్రి దేవుడు నాతాను దగ్గరికి వచ్చే విధంగా చెప్పాడు. You had no business to say that. ఆ విధంగా చెప్పాల్సిన అవసరం నీకు లేదు. David is not supposed to build a house for me. దావీదు నా కొరకు ఆలయం నిర్మించకూడదు. It's not my plan. అది నా ప్రణాళిక కాదు. But his son, who comes after him, will build my house. కానీ తన తర్వాత వచ్చే తన కుమారుడు నా ఆలయాన్ని నిర్మిస్తాడు. Later on the Lord told David, you're a man of war and therefore you can't build my house. ఆ తర్వాత దేవుడు దావీదుతో చెప్పాడు, నీవు అనేక యుద్ధములు చేశావు, రక్తమును చిందించావు కాబట్టి నా ఆలయాన్ని నిర్మించలేవని చెప్పాడు. 1 Chronicles 28. మొదటి దినవృత్తాంతంలో 28వ అధ్యాయం. Because only men of peace can build God's house. సమాధానము కలిగి ఉన్న మనుషులే దేవుని యొక్క ఇంటిని నిర్మించగలరు. To build God's house you must be a man of peace. నీవు దేవుని ఇంటిని నిర్మించాలనుకుంటే నీవు సమాధానము కలిగిన మనిషివై ఉండాలి. Always seeking peace with everybody. ఎల్లప్పుడూ అందరితో సమాధానంగా ఉండాలి. Those who are always fighting with people, they can't build God's house. ఉదాహరణకు ఎవరైనా ఎల్లప్పుడూ ప్రజలతో పోరాడుతూ ఉన్నట్లయితే వారు దేవుని ఇంటిని నిర్మించలేరు. But even though David could not build the temple, దావీదు ఆలయాన్ని నిర్మించలేకపోయినా కూడా God gave him the grace to prepare everything to build the temple. ఆలయాన్ని నిర్మించడానికి కావలసిన సమస్త వస్తు సామాగ్రిని సమకూర్చడానికి దావీదుకు దేవుడు కృపనిచ్చాడు. Defeated all the enemies so that Solomon could have peace. సొలొమోను సమాధానం కలిగి ఉండునట్లుగా తన శత్రులందరినీ దావీదు ఓడించాడు. And he gathered all the gold and silver సమస్త వెండి బంగారములను సమకూర్చాడు. so that Solomon could build the temple. ఆ విధంగా సొలొమోను ఆలయమును నిర్మించున్నట్లుగా. Another good quality we see in David. మరొక మంచి లక్షణాన్ని దావీదులో మనం చూస్తాం. In chapter 8 verse 15 that he administered justice and righteousness for all his people. 8వ అధ్యాయం 15వ వచనంలో దావీదు ఇశ్రాయేల్ అందరి మీద రాజై తన జనులందరినీ నీతి న్యాయములను బట్టి ఏలుచుండెను. He had a concern for God's house. దేవుని ఇంటి ఎడల భారం ఉంది దావీదుకు. Concern for God's people. దేవుని ప్రజల పట్ల కూడా భారమును కలిగి ఉన్నాడు. This is the mark of a real man of God. ఇది ఒక నిజమైన దైవజనుని యొక్క గుర్తు. He has a concern for God's house. దేవుని ఇంటి ఎడల భారం కలిగి ఉన్నాడు. Concern for God's people. దేవుని ప్రజల పట్ల కూడా భారమును కలిగి ఉన్నాడు. Lord, I want your name to be glorified. దేవుని యొక్క నామము మహింపరచాలనుకున్నాడు. Church to be built. సంఘము నిర్మించాలనుకున్నాడు. I want your people to be blessed. దేవుని యొక్క ప్రజలు ఆశీర్వదించబడాలనుకుంటాడు. He was a man after God's own heart. ఆయనే దేవుని యొక్క హృదయానుసారుడు. And we see one more thing in chapter 9, another very good quality. ఇంకొక మంచి విషయాన్ని దావీదులో మనం 9వ అధ్యాయంలో చూస్తాం. He says in verse 1, is there anyone left of the house of Saul that I may show him kindness for Jonathan's sake? 1వ వచనంలో ఆయన చెప్పాడు, యోనాతాను బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగాను. See, even though Saul was trying to kill David, సౌలు దావీదును చంపటానికి ప్రయత్నించినా he asks, is there anybody in Saul's house to whom I can do good? అయినా కూడా దావీదు అడుగుతున్నాడు, సౌలు కుటుంబంలో నేను ఉపకారం చూపుటకు ఇంకా ఎవరైనా ఉన్నారా? And somebody said, yes, there is a man called Mephibosheth, the grandson of Saul. అప్పుడెవరో చెప్పారు, మెఫీబోషెతు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, సౌలుకు మనవడు.
And if he's alive and you can help him if you want. ఒకవేళ నీవు ఉపకారం చేయాలనుకుంటే ఆ వ్యక్తికి ఉపకారం చేయవచ్చు. Called him and said, I'll show kindness to you, sake of your father Jonathan, verse 7. అతడిని పిలిచి నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజంగా నేను నీకు ఉపకారం చూపిస్తున్నాను అని 7వ వచనంలో చెప్పాడు. And he made him sit at his table and eat regularly. మరియు ఎల్లప్పుడూ కూడా ఆయన భోజన బల్ల యొద్ద కూర్చొని భోజనం చేపించాడు. What we see in David is an ordinary man with many weaknesses. దావీదులో మనం చూసేది ఏమిటంటే అతడు ఒక సామాన్యమైన వ్యక్తి, అనేకమైన బలహీనతలు గల వ్యక్తి. A man who had certain good qualities that God really appreciated. నిజంగా దేవుడు ప్రశంసించే కొన్ని మంచి లక్షణాలు కలిగిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. He had a concern for God's house. He said, Lord, my house is built, what about yours? దేవుని యొక్క మందిరం పట్ల భారం కలిగి ఉన్నాడు. దేవా, నా మందిరం అయితే నేను నిర్మించుకున్నాను, మరి నీ మందిరం సంగతి ఏమిటి? God is always delighted with anybody who comes to him like that. ఆ విధంగా వచ్చే వారిని ఎవరినైనా సరే చూసి దేవుడు ఎంతో సంతోషిస్తాడు. Lord, you have blessed my house. Let me do something for your church. ఓ దేవా, నీవు నా ఇంటిని ఎంతో ఆశీర్వదించావు, నీ సంఘము కొరకు నన్నేమైనా చేయి నీవు. Do you have a heart like that? నీవు అటువంటి హృదయమును కలిగి ఉన్నావా? Do you have a heart that's willing to show kindness to the children of those who have done harm to you? నీకెవరైతే హాని చేశారో వారి పిల్లల ఎడల కనికరం చూపించే హృదయం నీవు కలిగి ఉన్నావా? We can learn from David how to be a man after God's own heart, even though we've got weaknesses in our life. తన జీవితంలో ఎన్నో బలహీనతలు కలిగి ఉన్నా కూడా దావీదును చూసి మనం నేర్చుకోవచ్చు దేవుని యొక్క హృదయానుసారంగా ఏ విధంగా ఉండాలో. Man who was called a man after God's own heart was not a perfect man. అతడు దేవుని యొక్క హృదయానుసారంగా పిలువబడ్డాడు, కానీ అతడు పరిపూర్ణమైన వ్యక్తేమీ కాదు. That encourages us. అదే మనల్ని కూడా ప్రోత్సహిస్తూ ఉంది. We can be men and women after God's own heart too. మనము కూడా దేవుని యొక్క హృదయానుసారముగా ఉండే స్త్రీ పురుషుల వలె ఉండవచ్చు. We saw some of the good and bad qualities there was in David, the man after God's own heart. దేవుని హృదయానుసారుడైన దావీదు జీవితంలోని కొన్ని మంచి లక్షణాలను, కొన్ని చెడ్డ లక్షణాలను కూడా మనం చూసాం. We can learn from those good qualities. ఆ మంచి లక్షణములను మనం కూడా నేర్చుకోవచ్చు. And we can get warnings from his failures. మరియు తన యొక్క ఓటముల నుండి మనం హెచ్చరికలను కూడా తీసుకోవచ్చు. We come now to chapter 11, which describes the great fall that there was in David's life. మనం 11వ అధ్యాయంలో దావీదు యొక్క గొప్ప పతనాన్ని మనం చూడగలము. If you see the context in which this happens, we can learn some lessons. ఇది ఏ సందర్భంలో జరిగిందో మనం చూసినట్లయితే కొన్ని పాఠములను మనం నేర్చుకోవచ్చు. Those days, kings were the ones who led their armies to battle. ఆ రోజుల్లో యుద్ధము చేయటానికి తమ సైన్యములను నడిపించేది రాజే. Today, generals sit in the office in the headquarters and send others to the front. ఈ రోజైతే సైన్యాధిపతులు లోపల కూర్చొని సైన్యాన్ని యుద్ధానికి పంపిస్తారు. In those days, the king rode on the horse and he was right in front leading people to battle. ఆ రోజుల్లో రాజు ముందు గుర్రం మీద వెళ్తూ వెనక సైన్యాన్ని నడిపిస్తూ ఉంటాడు. And here it says in chapter 11 and verse 1 of 2 Samuel, 2 సమూయేలు 11వ అధ్యాయం 1వ వచనంలో ఇక్కడ చెప్పబడింది, that at that time when kings go out to battle, David did not go. ఆ సమయంలో రాజులు యుద్ధానికి పోవాల్సి ఉండగా దావీదు వెళ్ళలేదు. Instead, he sent Joab దానికి బదులుగా యోవాబును పంపించాడు and his servants. మరియు అతని దాసులను. And they went and fought. వారు వెళ్లి యుద్ధం చేశారు. Now there's a lesson here. ఇక్కడ ఒక పాఠం ఉంది. See, that in his younger days, David wouldn't do that. తన యవ్వన కాలంలో దావీదు ఆ విధంగా చేయలేదు. Always went to battle. Got a spiritual application. ఎప్పుడు కూడా యుద్ధములు చేస్తూ ఉండేవాడు. ఇక్కడ మనం దీన్ని ఆత్మీయంగా అన్వయించుకోవచ్చు. Stop getting involved in spiritual warfare. ఆత్మ సంబంధమైన యుద్ధమును చేయకుండా ఆగిపోవుట. We become lazy. మనం సోమరులుగా అవుతాం. That's the time we are in danger. ఆ సమయంలోనే మనం ఎంతో ప్రమాదంలో ఉంటాం. As long as we are fighting the spiritual battles of the Lord, we are not in danger. మనము దేవుని కొరకు ఆత్మీయమైన యుద్ధములు చేసేటప్పుడు మనం ప్రమాదంలో లేము. One simple lesson. If David had gone to battle at that time, ఒక సామాన్యమైన పాఠము, ఆ సమయంలో దావీదు యుద్ధము చేయటానికి వెళ్లి ఉన్నట్లయితే he would never have fallen and this particular sin would never have taken place. తన జీవితంలో ఈ ప్రత్యేకమైన పాపము జరిగి ఉండేది కాదు. One little decision. ఒక చిన్న నిర్ణయము. Today I think I won't go to battle. ఈ రోజు నేను యుద్ధమునకు పోను, Let me just sleep. నేను నిద్రపోతాను. And in the evening, it says in verse 2, David got up from his bed. సాయంత్రము దావీదు పడక మీద నుండి లేచెను. 2వ వచనము. I don't know what he was doing, sleeping until the evening. సాయంత్రం దాకా నిద్రపోవటానికి ఆయన ఏం చేస్తున్నాడో నాకు తెలియదు. Just an afternoon nap. బహుశా అది మధ్యాహ్నం పూట నిద్రపోయాడేమో. Or was it because he was a king and he could do what he liked and he was just lazy? లేకపోతే ఆయన రాజు కాబట్టి ఆయన ఏం చేయాలనుకుంటా చేయొచ్చు కాబట్టి సోమరిగా ఉన్నాడు. Got up from bed. In the olden days, perhaps he used to pray. అతడు పడక మీద నుండి లేచినప్పుడు అంతకు ముందు అయితే బహుశా ప్రార్థన చేసుకునేవాడు.
good habit to do whenever we get up from bed. అదెంతో మంచి అలవాటు. మనం ఎప్పుడైతే పడక మీద నుండి లేస్తామో అప్పుడు ప్రార్థన చేసుకోవటం. Pray before you get up and go out into your day's work. నీవు పని చేయటానికి వెళ్లే ముందు ప్రార్థన చేసుకో. I'm sure he didn't do that. నేను ఖచ్చితంగా చెప్పగలను ఆ పని ఆయన చేయలేదు. He got up and walked on the terrace of his house. ఆయన లేచి మిద్దె మీద నడుస్తూ ఉన్నాడు. And then he crossed in the neighbor's compound. He saw a woman having her bath outside. ఆ తర్వాత పక్క ఇంట్లో ఒక స్త్రీ స్నానం చేయుట ఆయన చూశాడు. And instead of immediately turning away and say that's somebody else's wife, I shouldn't be looking there. వెంటనే ప్రక్కకు తిరిగేదానికి బదులుగా ఆమె వేరొకరి భార్య, నేను చూడకూడదని, Or even if it's an unmarried girl, I shouldn't be looking at that. ఆమె వివాహం చేసుకుని స్త్రీ అయినా కూడా నేను చూడకూడదు అని అనుకోలేదు. He didn't do that. If he had done that, what a different story it would have been. ఆయన ఆ విధంగా చేయలేదు. ఒకవేళ ఆ విధంగా చేసినట్లయితే కథ ఎంత వేరుగా ఉండేదో కదా. Been like young Joseph. యవనస్తుడైన యోసేపు వలె ఉండినట్లయితే Story it would have been. కథ వేరుగా ఉండేది. He didn't do that. కానీ ఆయన ఆ విధంగా చేయలేదు. Jesus taught us to pray. ప్రార్థించమని యేసుక్రీస్తు ప్రభు మనకు నేర్పించాడు. Our Father who art in heaven, పరలోకమందున్న మా తండ్రి, lead us not into temptation. మేము శోధనలోనికి వెళ్లకుండా మమ్మల్ని కాపాడుము. Very good prayer for all of us to pray. మనందరము కూడా ప్రార్థించడానికి ఎంతో మంచి ప్రార్థన అది. Father, so weak. Don't let me ever be tempted beyond my ability. తండ్రి, నేనెంతో బలహీనుణ్ణు. నా సామర్థ్యమునకు మించి నేను శోధించబడకుండా ఉండటానికి సహాయం చేయండి. When you read a story like this, మీరు ఇలాంటి కథను చదివినప్పుడు, my brother, sit back and say, I will never fall like that. నేనైతే దానిలో పడుండేవాడిని కాను అని అనుకునే సహోదరుడా, The Bible says, let him who thinks he stands take heed lest he fall. బైబిల్ చెప్తుంది తాను నిలుచున్నానని అనుకునేవాడు తాను పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలని. Do you think you'll never fall like that? ఆ విధంగా నీవు పడిపోవని నీవు అనుకుంటున్నావా? Maybe you're the next one to fall like that. బహుశా ఆ విధంగా పడిపోవటానికి తర్వాత నీవే సిద్ధంగా ఉన్నావేమో. Be careful. Take a humble attitude. ఎంతో జాగ్రత్తగా ఉండు. దీనత్వపు వైఖరిని కలిగి ఉండు. Do what Jesus said. యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పారో అది చెయ్యి. Pray and say, Father, don't lead me into temptation to me. దేవా, నా సామర్థ్యమునకు మించి నేను శోధించబడకుండా సహాయం చేయండి అని ప్రార్థన చేయి. Deliver me from evil. దుష్టుడి నుండి మమ్మల్ని తప్పించు అని ప్రార్థన చేయి. A good prayer to pray. అది ప్రార్థన చేయటానికి ఎంతో మంచి ప్రార్థన. And so David was a king. He could do what he liked. కాబట్టి దావీదు రాజు, అతను ఏం చేయాలనుకుంటే చేయవచ్చు. He went and asked, who's that woman? ఆ స్త్రీ ఎవరు అని అడిగించాడు. Uriah's wife, Bathsheba. ఊరియా భార్య అయిన బత్షెబా అని తెలిసింది. He should have at least backed off then. కనీసం అప్పటికైనా ఆగిపోవాల్సింది. Uriah is my faithful soldier fighting for me. ఊరియా నాకెంతో నమ్మకమైన సేవకుడై ఉండి నా కొరకు యుద్ధం చేస్తున్నాడు. If he was not fighting for me, he'd be at home today. ఒకవేళ అతడు నా కొరకు యుద్ధం చేయనట్లయితే ఈ రోజు ఇంట్లో ఉండేవాడు. And he has gone there to the battlefield to fight for me. అతడు నా కొరకు యుద్ధం చేయటానికి యుద్ధ రంగంలోనికి వెళ్ళాడు. Let me not take advantage of his wife. దాన్ని బట్టి తన భార్యను నేను తీసుకోకుండా ఉంటాను అని అనుకోలేదు. He didn't think about all that. కనీసం అతని గురించి ఆలోచించలేదు. Once the lust takes over, it's just full speed, it goes ahead. ఒక్కసారి దురాశ ఎక్కువైనట్లయితే అది మనకంటే ముందుగా పరిగెత్తుతుంది. Very difficult to apply the brakes after the scooter has gone downhill so fast. స్కూటరు ఒక్కసారి ఎంతో వేగంగా వెళ్ళినప్పుడు బ్రేకులు వేయటం ఎంతో కష్టం. You got to put the brakes at the beginning. ఆరంభంలోనే నువ్వు బ్రేకులు వేయాలి. When the speed is much less. వేగం చాలా తక్కువగా ఉన్నప్పుడు. By now the slope of lust had become so steep. ఇప్పుడు దురాశ అనే వాలు ఎంతో లోతుగా ఉంది. Has no way to stop it even if you want to. ఇప్పుడు నీవు ఆపివేయాలనుకున్నా కూడా ఆపివేయలేని పరిస్థితి. Heading for a collision and destruction. అది ఢీకొని నాశనం అవటానికి వెళ్తుంది. So he sent for her and committed adultery with her. కాబట్టి ఆమెను తీసుకుని రావటానికి మనుషులను పంపించి ఆమెతో వ్యభిచారం చేశాడు. And everybody knew it in the palace. What's happening? ఆ రాజభవనంలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. And sometime later, the woman sent a message to David saying, I'm pregnant. కొంత సమయం తర్వాత దావీదుకు వర్తమానం వచ్చింది, నేను గర్భవతినని. Now what to do? Her husband would come back and say, you expose this, who made you pregnant? కాబట్టి ఏం చేయాలి? కొంత సమయం తర్వాత తన భర్త వచ్చి నిన్ను గర్భవతి ఎవరు చేశారో నాకు చెప్పాను అడుగుతాడు. Be caught publicly. ఇప్పుడు బహిరంగంగా దొరుకుతాడు. Maybe people in the palace were all loyal to him and wouldn't tell anybody else. రాజభవనంలో ఉన్న వాళ్ళందరూ కూడా దావీదు ఎడల నమ్మకత్వం కలిగి ఎవరికి చెప్పకపోవచ్చు. Uriah came back and found out, the whole nation would know. కానీ ఊరియా వచ్చి కనుగొన్నట్లయితే రాజ్యంలో ఉన్న వారందరికీ అది తెలుస్తుంది. So how to solve this problem? కాబట్టి సమస్యను ఏ విధంగా పరిష్కరించాలి? And the devil has got a solution to all such problems. అటువంటి సమస్యలన్నింటికీ కూడా అపవాది దగ్గర ఒక పరిష్కారం ఉంటుంది. And would have told him, just call Uriah and get rid of him. అపవాది ఈ విధంగా చెప్పి ఉంటాడు, ఊరియాను పిలిపించి అతన్ని చంపివేయమని. And so David
thinks up a scheme which the devil tells him. అపవాది ఏదైతే చెప్పాడో దాన్ని దావీదు ఆలోచించుంటాడు. The devil has got 1,000 ways for you to cover up your sin. నీ పాపమును కప్పివేసుకోవటానికి అపవాది దగ్గర 1000 మార్గాలుంటాయి. All of them will lead you into more sin. అవన్నీ కూడా నువ్వు ఇంకా ఎక్కువ పాపం చేసేటట్లు చేస్తాయి. Tell one lie, and you'll have to tell another lie to cover up that. నువ్వు ఒక అబద్ధం చెప్పినట్లయితే దాన్ని కప్పుకోవటానికి ఇంకొక అబద్ధం చెప్పాల్సి వస్తుంది. And that's how the devil leads you on. ఆ విధంగా అపవాది నిన్ను నడిపిస్తాడు. And so he calls Uriah from the battlefield. ఉరియాను యుద్ధరంగం నుండి దావీదు పిలిపించాడు. The message back through him అతనికి సందేశం మరలా తిరిగి వచ్చింది. to the general Joab saying, put Uriah right in the front of the battle. సైన్యాధిపతి అయిన యోవాబుకు దావీదు చెప్పాడు, ఉరియాను యుద్ధం ఎక్కడైతే బలంగా జరుగుతుందో అక్కడ ముందు పెట్టమన్నాడు. And withdraw from him so that he'll be killed. మరియు ఆయన విడిచిపెట్టి వచ్చేయి, తద్వారా ఆయన చనిపోతాడు. Joab does that. యోవాబు దాన్ని చేశాడు. And Uriah is killed. ఉరియా చంపబడ్డాడు. And things turned against them in the battle. యుద్ధరంగంలో ఆయనకు వ్యతిరేకంగా యుద్ధం జరిగింది. And Joab sends a messenger, we are losing. యోవాబు సందేశాన్ని పంపించాడు, మనం ఓడిపోతున్నామని. But Uriah is killed. కానీ ఉరియా చనిపోయాడు. That's all David wanted to know. దావీదు తెలుసుకోవాలనుకుందల్లా అదే. You can't think of a man acting more evil and more selfishly than what you read in chapter 11. 11వ అధ్యాయంలో మనం ఏదైతే చదువుతున్నామో దానికంటే కూడా ఎక్కువగా ఒక మనిషి దుష్టుడుగా స్వార్థపరుడుగా ఉండటం మనం చూడము. Is this a man after God's own heart? ఆయన దేవుని యొక్క హృదయానుసారుడు. Yeah, God has chosen corrupt, wicked men. అవును, దేవుడు ఎంతో నశించిన దుష్టుడైన మనిషిని ఎన్నుకున్నాడు. To be his children. You and I were not chosen because we were holy. తన పిల్లలుగా ఉండటానికి మనమేదో పరిశుద్ధులమని దేవుడు నిన్ను నన్ను ఎన్నుకోలేదు. David's example is a great encouragement to those who are failures in life. జీవితంలో ఓడిపోయిన వారికి దావీదు జీవితం ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. Don't let it be an encouragement for you to commit sin. నీవు పాపం చేయటానికి దాన్ని ప్రోత్సాహకరంగా ఉంచుకోవద్దు. Go to the Bible to find encouragement to commit sin. పాపం చేయటానికి ప్రోత్సాహం కోసం బైబిల్ దగ్గరికి వెళ్ళొద్దు. The story is not for such people. ఈ కథ అటువంటి వారి కోసం కాదు. This is for those who have already made a mess of their life and who are a failure. ఇప్పటికే వారి జీవితాలను పాడు చేసుకుని ఓటమిలో ఉన్న వారి కోసం. Not to encourage people to go and do these things. ప్రజలు వెళ్లి ఈ పాపం చేయమని కాదు. But to those who have already done such things. ఎవరైతే ఇప్పటికే అటువంటి పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళ కోసమే. To encourage them that God can still use you and make you a man after God's own. దేవుడు నిన్ను ఇంకా వాడుకొని దేవుని యొక్క హృదయానుసారంగా చేసుకుంటాడని ప్రోత్సహించడం కొరకు. The wonderful thing is that God had a man there called Nathan who could confront David and tell him his sin. అద్భుతమైన విషయం ఏమిటంటే దేవుడు నాతాను వంటి ప్రవక్తను కలిగి ఉన్నాడు. దావీదు దగ్గరికి వెళ్లి దావీదు చేసిన పాపమును ఒప్పించుటకు. 9 months had gone by and David was still not convicted. 9 నెలలు గడిచింది, దావీదు ఇంకా ఆ పాపాన్ని ఒప్పుకోలేదు. And then the Lord sends Nathan after 9 months. 9 నెలల తర్వాత దేవుడు నాతాను పంపించాడు. And Nathan comes with a parable. And the parable is pointing to David. నాతాను ఒక ఉపమానంతో వచ్చాడు. ఆ ఉపమాన సారాంశము దావీదునే సూచిస్తుంది. David doesn't realize that. దావీదు గుర్తించలేకపోయాడు. He tells a parable about some rich man who exploited some poor man. నాతాను ఒక ఉపమానం చెప్పాడు. ఒక ధనవంతుడు ఒక పేదవాడిని అలుసుగా తీసుకున్నాడు. The one little lamb that poor man. ఆ పేదవాని వద్ద ఉన్న ఆ ఒక్క చిన్న గొర్రె పిల్లని తీసుకున్నాడు. David got so angry. He says that man deserves to die. దావీదు ఎంతో కోపడ్డాడు. ఆ వ్యక్తి చనిపోవుటకే యోగ్యుడు. And Nathan boldly says, "You are the man." Chapter 12 verse 7. నాతాను ఎంతో ధైర్యంగా చెప్పాడు. 12వ అధ్యాయం 7వ వచనము. ఆ మనుషుడవు నీవే. Thank God for such prophet. అటువంటి ప్రవక్తలను బట్టి దేవునికి వందనాలు. Even stand before a king and say, "You are the sinner." ఒక రాజు ఎదుట నిలబడి నీవు పాపివి అని చెప్పగలిగాడు. Believe God needs such men today like Nathan. నాతాను వంటి మనుషులు దేవునికి ఈనాడు కావాలని నేను నమ్ముతున్నాను. Who don't care for the rich and the great in the world. ఈ లోకంలో ధనవంతులైన మాత్రాన, ఈ లోకంలో గొప్పవారైనంత మాత్రాన అతడు పట్టించుకోలేదు. Only care for God's opinion. కేవలం దేవుని అభిప్రాయాన్ని మాత్రమే అతడు పట్టించుకున్నాడు. Brave prophets. గొప్ప ప్రవక్త. So here we read that David was so strict to want to kill a man just because the man took somebody else's lamb. ఇక్కడ కేవలం ఒక మనుషుడు వేరొక మనిషిని గొర్రెపిల్ల తీసుకున్నందుకు ఆ వ్యక్తిని చంపివేయాలన్నంత కఠినంగా ఉన్నాడు. See, sin had made David's heart hard also. పాపము దావీదు యొక్క హృదయాన్ని కఠినపరిచింది కూడా. And God punishes David. దేవుడు దావీదుని శిక్షించాడు. By taking away that child. ఆ బిడ్డను తీసుకొని పోవటం ద్వారా. He forgave him. Because he acknowledged his sin. తన పాపాన్ని గుర్తించాడు కాబట్టి దేవుడు ఆ పాపాన్ని క్షమించాడు. David said, "I've sinned. The Lord has taken away your sin," he said in verse 13. నేను పాపం చేశాను అని దావీదు చెప్పాడు. అప్పుడు నాతాను దేవుడు నీ పాపమును పరిహరించెను అని 13వ వచనంలో చెప్పాడు. God wrote that wonderful Psalm 51 that's been a blessing to so many people. ఆ తర్వాత దావీదు 51వ కీర్తన రాశాడు. అది అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంది. Even though God forgave him, దేవుడు ఆయన్ని క్షమించినప్పటికీ took away his child. తన కుమారుణ్ణి తీసుకుని వెళ్ళాడు. See, God may forgive us.
completely. దేవుడు మనల్ని సంపూర్ణంగా క్షమించవచ్చు. We may still have to reap something of what we sow here on this earth. కానీ ఏదైతే మనం ఈ భూమి మీద విత్తామో దాన్ని కోయవలసి ఉంటుంది. I know people who've got AIDS. నాకు తెలుసు ఎయిడ్స్ వచ్చిన ప్రజలు and who are born again and get converted. దాని తర్వాత వారు నూతనముగా జన్మించి మార్పు చెందారు. They are really born again. వారు నిజముగా నూతనముగా జన్మించారు. Not healed of the AIDS. కానీ వారి ఎయిడ్స్ స్వస్థపరచబడలేదు. And they die of the AIDS. మరియు వారు ఆ ఎయిడ్స్ తో చనిపోయారు కూడా. And they go to heaven because their sins are forgiven. వారు పరలోకానికి వెళ్లారు ఎందుకంటే వారి పాపాలు క్షమించబడ్డాయి కాబట్టి. But they still reap on earth the consequences of their sin. కానీ వారు చేసిన పాపమునకు ఆ పరిణామములను ఈ భూమి మీద వాళ్ళు కోశారు. They don't get punished eternally because Christ took that punishment. వారు నిత్యత్వమునకు ఆ విధంగా శిక్షించబడలేదు ఎందుకంటే ఆ శిక్షను క్రీస్తు ప్రభువే తీసుకున్నారు. But they reap on earth. కానీ ఈ భూమి మీద వాళ్ళు ఆ పంటను కోశారు. Let me give you another example. నేను మీకు మరొక ఉదాహరణ ఇస్తాను. Supposing a man has filled his mind with pornographic literature for many years. ఉదాహరణకు ఒక వ్యక్తి ఎన్నో సంవత్సరాల నుండి బూతు సాహిత్యంతో తన మనసును నింపుకున్నట్లయితే Then he accepts the Lord. ఆ తర్వాత అతడు ప్రభువుని అంగీకరించాడు. The Lord will forgive all his sin in a moment. ఒక్క క్షణంలోనే తన పాపమంతటిని దేవుడు క్షమిస్తాడు. His heart is clean, completely clean. తన హృదయం పరిశుద్ధంగా ఉంటుంది, సంపూర్ణంగా పరిశుభ్రంగా ఉంటుంది. Not one sin recorded there. ఒక్క పాపము కూడా అక్కడ వ్రాయబడదు. But his mind is still filthy. కానీ తన మనస్సు అయితే ఇంకా అపవిత్రంగానే ఉంటుంది. His heart is clean, but his mind is filthy. తన హృదయం ఏమో పవిత్రంగా ఉంటుంది, తన మనస్సు ఏమో అపవిత్రంగా ఉంటుంది. And that mind doesn't get clean overnight. కానీ ఆ మనసు ఒక్క రాత్రిలోనే పరిశుభ్రపరచబడదు. It takes years of filling that mind with God's word because before slowly that mind becomes clean. ఆ మనసు పరిశుద్ధంగా ఉండటానికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది. ఎన్నో సంవత్సరాలు దేవుని యొక్క వాక్యంతో నింపుకోవాలి. Why is that? Because that is the way God warns us not to play the fool with sin like that again. ఎందుకు ఆ విధంగా? ఎందుకంటే ఆ విధంగా దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నాడు, పాపంతో ఆటలాడుకోవద్దు. If God had made that man's mind also clean, ఒకవేళ దేవుడు ఆ మనిషిని యొక్క మనసును కూడా పరిశుద్ధపరిచినట్లయితే, so that he never has a dirty dream and is never tempted with those things, ఎప్పుడు కూడా మురికి కలలు రాకుండా మరియు ఎప్పుడు కూడా శోధించబడకుండా ఉన్నట్లు, he would do it again. When he suffers so much in his dreams and with dirty thoughts, దాన్ని మరలా చేస్తాడు. కానీ ఒకవేళ మురికి తలంపులతో మురికి కలలతో అతడు బాధపడుతూ ఉన్నట్లయితే keeps him from doing those things again. ఆ విషయాలను మళ్లీ చేయకుండా అతడు తన్ను తాను కాపాడుకుంటాడు. దేవుడు నిన్ను క్షమించి కూడా నీవు బాధపడేటట్లు దేవుడు అనుమతిస్తాడు అనటానికి అదొక ఉదాహరణ. And not only that, we find that David reaped in his family also. అంత మాత్రమే కాదు, దావీదు తన కుటుంబంలో కూడా ఆ పరిణామాలను కోసినట్లుగా మనం చూస్తాం. One of his sons rapes his stepsister who was born through another mother. ఒక కుమారుడు వేరే తల్లికి పుట్టిన ఇంకో కుమార్తెను మానభంగం చేస్తాడు. You see that in chapter 13. 13వ అధ్యాయంలో మనం దాన్ని చూస్తాం. And David could not rebuke that his son because he had done such things himself. దావీదు ఆ కుమారుణ్ణి గద్దించలేకపోయాడు ఎందుకంటే తానే ఆ విధంగా చేశాడు. You lose your authority as a father when you're careless. నీవు నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే తండ్రిగా నీ అధికారాన్ని నీవు అమలు చేయలేవు. David committed adultery with Bathsheba. దావీదు బత్షెబాతో వ్యభిచారం చేశాడు. His son commits adultery with his daughter. తన కుమారుడేమో తన కుమార్తెతోనే వ్యభిచారం చేశాడు. And David killed Uriah. దావీదు ఊరియాను చంపించాడు. One of his sons, Absalom, kills his other son Amnon. తన కుమారుడైన అబ్షాలోము తన మరొక కుమారుడైన అమ్నాన్ను చంపేశాడు. He's reaping in his family what was sown. ఆయన ఏదైతే విత్తాడో తన కుటుంబంలో కోస్తున్నాడు. And then we see further. Chapter 15, one of his sons, Absalom, ఆ తర్వాత 15వ అధ్యాయంలో తన ఒక కుమారుడైన అబ్షాలోము gets into the conspiracy against him. తనకే విరోధంగా కుట్ర పన్నినట్లుగా మనం చూస్తాం. And he turns against David and he gets all of Israel to support him. దావీదుకు విరోధంగా లేచి ఇశ్రాయేల్ అందరినీ కూడా తనకు మద్దతుగా కూడగట్టుకున్నాడు. David has to run for his life. దావీదు తన ప్రాణమును కాపాడుకోవటానికి పారిపోవాల్సి వచ్చింది. He's reaping in his own family the consequences of being an irresponsible father. ఒక బాధ్యత లేని తండ్రిగా ఉన్న కారణాన్ని బట్టి తన కుటుంబంలోనే తాను ఆ పరిణామాలను కోయవలసి వచ్చింది. Marrying so many wives. అనేక మంది భార్యలను కలిగి ఉండి all those wives in competition with each other. ఆ భార్యల్లో ఒకరి మీద ఒకరికి పోటీతత్వం ఉండేది. Each mother wanting their own son to be the next king. ప్రతి తల్లి కూడా తన కుమారుడే తర్వాత రాజు అవ్వాలని కోరుకునేవాళ్లు. That was why all these things happened. అందుకే ఈ సంగతులన్నీ జరిగాయి. And while he's running away, one of Saul's relatives, తాను పారిపోతున్నప్పుడు సౌలు యొక్క బంధువుడు ఒకడు called Shimei in chapter 16, షిమి అనే వ్యక్తి 16వ అధ్యాయంలో comes out and curses David. We read in verse 5 and 6 of chapter 16. వచ్చి దావీదును శపిస్తాడు. 5వ వచనం 6వ వచనంలో మనం చూస్తాం. And David's soldier Abishai says, let me go and chop off his head. దావీదు సైన్యంలో ఉన్న అబీషై నేను వెళ్లి వాడి తల నరుకుతానని చెప్తాడు. Look at David's reply.
Don't do it. దావీదు ప్రత్యుత్తరం చూడండి, ఆ విధంగా చేయవద్దంటాడు. See, in the midst of all the bad, there's such a lot of good we see in David too. ఈ చెడ్డ పరిస్థితులన్నింటిలో కూడా దావీదులో ఉన్న మంచిని మనం చూడగలము. He says in chapter 16 verse 10, 16వ అధ్యాయం 10వ వచనంలో దావీదు చెప్తున్నాడు, if the Lord has told him to curse David, who am I to say? దావీదును శపించమని యెహోవా వానికి సెలవేయగా నేనేం చెప్తాను. Amazing David's understanding of the sovereignty of God. దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని దావీదు అర్థం చేసుకున్న తీరు ఎంతో అద్భుతం. If the Lord has allowed him to say to curse David, who am I to stop? దావీదును శపించమని యెహోవానే సెలవిస్తే నేనెవరిని ఆపటానికి. He recognized that without God's permission this fellow cannot curse me. దేవుని అనుమతి లేకుండా ఈ వ్యక్తి నన్ను శపించలేడు అనే సత్యాన్ని దావీదు గుర్తించాడు. God's allowed him to curse me, okay, I accept it. దేవుడే నన్ను శపించమని అనుమతించినట్లయితే సరే, నేను దాన్ని అంగీకరిస్తాను. Wonderful attitude. ఎంతో అద్భుతమైన వైఖరి. And further we see in chapter 16 ఆ తర్వాత ఇంకా 16వ అధ్యాయంలో మనం చూస్తాం that one of David's counselors called Ahithophel దావీదుకు సలహాలు ఇచ్చేవారు అహీతోఫేలు sides and joined Absalom. అబ్షాలోం వైపు చేరాడు. Read about that in chapter 16 verse 20 and 21. 16వ అధ్యాయం 20-21 వచనాల్లో మనం దాన్ని చదువుతాం. Why did he do that? Ahithophel was Bathsheba's grandfather. ఎందుకు ఆయన ఆ విధంగా చేశాడు? అహీతోఫేలు బత్షేబా యొక్క తాత. And he was taking revenge on David. దావీదు మీద పగ తీర్చుకుంటున్నాడు. Just like Shimei was taking revenge on David for getting Saul out of the way, for taking Saul's throne. సౌలు యొక్క సింహాసనమును తీసుకున్నందుకు షిమి ఏ విధంగా అయితే దావీదు మీద పగబట్టాడు. But David prayed a wonderful prayer. కానీ దావీదు ఎంతో అద్భుతమైన ప్రార్థన చేశాడు. He said, Lord, please make the counsel of Ahithophel into foolishness. దేవా, అహీతోఫేలు ఇచ్చే సలహాలన్నీ కూడా బుద్ధిహీనముగా అయ్యేటట్లు చేయమని దేవునికి ప్రార్థించాడు. A very simple prayer. And God answered that prayer. ఎంతో సామాన్యమైన ప్రార్థన, దేవుడు దానికి జవాబిచ్చాడు. And you find later on that Ahithophel committed suicide. ఆ తర్వాత అహీతోఫేలు ఆత్మహత్య చేసుకున్నట్లుగా మనం చూస్తాం. It's very wonderful how a simple prayer like that God answered. అటువంటి సామాన్యమైన ప్రార్థన కూడా దేవుడు జవాబు ఇవ్వటం ఎంతో అద్భుతం. That is the turning point of the whole story. అదే ఆ కథ అంతటికి మలుపు. Otherwise David would have been killed. లేనట్లయితే దావీదు చంపివేయబడేవాడే. Just because of the simple prayer in chapter 15 verse 31. 15వ అధ్యాయం 31వ వచనంలోని సామాన్యమైన ప్రార్థనను బట్టి, Lord, please make the counsel of Ahithophel foolishness. దేవా, అహీతోఫేలు యొక్క సలహాలను బుద్ధిహీనమైనవిగా మార్చు. God answered that. దేవుడు దానికి జవాబిచ్చాడు. And Ahithophel hanged himself. అహీతోఫేలు ఉరేసుకున్నాడు. Absalom followed some other counsel. అబ్షాలోము మరొకరి ఆలోచనలను అనుసరించాడు. Because of that, David's life was saved. ఆ విధంగా దావీదు ప్రాణం రక్షించబడింది. Later on, when David's soldiers are going after Absalom to try and kill him, ఆ తర్వాత అబ్షాలోమును చంపివేయటానికి దావీదు సైన్యం వెళ్ళినప్పుడు David says to his soldiers, దావీదు తన సైనికులతో ఈ విధంగా చెప్తాడు, please be gentle with my son. నా కుమారుని పట్ల సాత్వికంగా ఉండండి. And when finally Absalom was killed, చివరకు అబ్షాలోం చంపబడ్డాడు. David weeps and says in chapter 18 verse 33, దావీదు ఏడుస్తూ ఈ విధంగా చెప్తాడు 18వ అధ్యాయం 33వ వచనంలో, O Absalom, my son, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమా, I wish I had died instead of you. నీకు బదులుగా నేను చనిపోయిన యెడల ఎంత బాగుండును. You see what a tremendous love he had for his son, who had rebelled against him. తనకు విరోధంగా తిరుగుబాటు చేసినా కూడా తన కుమారుని పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో చూడండి. So sad when he saw him killed. తన కుమారుడు చనిపోయినందుకు ఎంతో బాధపడ్డాడు. What a lot of things David suffered in his home. దావీదు తన కుటుంబంలో ఎన్నో విషయాల్లో ఇబ్బంది పడ్డాడు. Absalom committed adultery with his wives, అబ్షాలోము దావీదు ఉపపత్నులతో వ్యభిచారం చేశాడు, with David's wives. దావీదు భార్యలతో. Read that according to Ahithophel's counsel. అహీతోఫేలు ఆలోచనలను బట్టి His children murdered each other, తన కుమారులు ఒకరినొకరు చంపేసుకున్నారు, raped one another. ఒకరినొకరు మానభంగం చేసుకున్నారు. It's true. However much a man may be forgiven, he reaps what he sows. ఇది నిజం. ఒక మనిషి ఎంత క్షమించబడినా కూడా తాను ఏదైతే విత్తుతాడో దాన్ని కోస్తాడు. But finally, he writes a song in chapter 22, చివరకు అతడు ఒక కీర్తనను 22వ అధ్యాయంలో రాస్తాడు, which is the same as Psalm 18. ఇది కీర్తనలో 18తో సమానము. A very beautiful picture of salvation. రక్షణను గురించిన ఎంతో అద్భుతమైన దృశ్యము. The Lord delivered him from all his enemies. దేవుడు తన శత్రువులందరి నుండి తన్ను కాపాడాడు. And then in chapter 23, ఆ తర్వాత 23వ అధ్యాయంలో David writes a little description of a good leader. ఒక మంచి నాయకునికి ఉండవలసిన లక్షణాలను గురించి దావీదు కొంచెం వివరంగా రాశాడు. Chapter 23, one who rules over men, verse 3, must rule in the fear of God. 23వ అధ్యాయం 3వ వచనము, మనుషులను ఏలును ఒకడు పుట్టును, అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును. He's writing from his own mistakes. తన సొంత తప్పుల నుండే అతడు రాస్తూ ఉన్నాడు. He did not always rule with the fear of God. ఆయన ఎల్లప్పుడూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఏలలేదు. But he says that's how we should do it. కానీ ఆయన చెప్తున్నాడు ఆ విధంగా మనం చేయాలి అని. So David was a man
man who was willing to acknowledge his mistakes. కాబట్టి దావీదు తన తప్పులను తాను గుర్తించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేవాడు. That was one of the qualities that God appreciated. దేవుడు ప్రశంసించే ఒకానొక మంచి లక్షణం అది. See, if heaven was made only for perfect people, ఒకవేళ పరలోకం కేవలం పరిపూర్ణమైన వ్యక్తుల కోసమే చేసినట్లయితే, never made any mistakes, ఏ తప్పు చేయని వారి కోసం, David wouldn't be there. దావీదు అక్కడ ఉండేవాడు కాదు. Jacob wouldn't be there. Abraham wouldn't be there. యాకోబు అక్కడ ఉండేవాడు కాదు. అబ్రహాం అక్కడ ఉండేవాడు కాదు. And Paul would not be there. And many others. పౌలు కూడా అక్కడ ఉండేవాడు కాదు. మరియు అనేక మంది కూడా ఉండేవారు కాదు. Thief on the cross would not be there. శిలువ మీద దొంగ కూడా అక్కడ ఉండేవాడు కాదు. But the wonderful thing we see in the scripture is, లేఖనాల్లో ఎంతో అద్భుతమైన విషయాలను మనం చూస్తాం. terrible mistakes. ప్రజలు ఎంతో ఘోరమైన తప్పులు చేస్తున్నారు. Repented. Main thing, they were absolutely honest. కానీ ముఖ్యమైన విషయం ఏమిటంటే వాళ్ళు ఎంతో యథార్థంగా ఉన్నారు. Pharisees who made much lesser mistakes than the thief on the cross went to hell. శిలువ మీద ఉన్న దొంగ కంటే కూడా ఎంతో చిన్న తప్పులు చేసిన పరిసయ్యులు నరకానికి వెళ్లారు. The Pharisees. But the thief on the cross, much worse than them, went to heaven. పరిసయ్యులు కానీ వారికంటే ఎంతో ఘోరమైన పాపములు చేసిన శిలువ మీద ఉన్న దొంగ పరలోకానికి వెళ్లాడు. What do we learn from all this? వీటన్నిటి నుండి మనం ఏం నేర్చుకుంటాం? Main thing God requires from us is honesty. దేవుడు మనల నుండి ప్రధానంగా కోరుకునేది ఏమిటంటే యథార్థత. That is what you see in David. అదే దావీదులో మనం చూస్తాం. He didn't try to cover up his sin like Saul. సౌలు వలె తన పాపాన్ని కప్పుకోవాలని చూడలేదు దావీదు. Finally, in chapter 24, చివరిగా 24వ అధ్యాయంలో he makes one more mistake. ఇంకొక తప్పును చేశాడు దావీదు. Counting people and depending on their strength instead of trusting the Lord. దేవుని యందు నమ్మకించే దానికి బదులుగా ప్రజలను లెక్కపెట్టి వారి మీద నమ్మకం ఉంచాడు. God punishes him severely and 70,000 people have died. దేవుడు ఎంతో తీవ్రంగా శిక్షించాడు. 70,000 మంది చనిపోయారు. And God says, okay, I'll forgive you, but you got to erect an altar for me. అప్పుడు దేవుడు చెప్పాడు, సరే నేను నిన్ను క్షమిస్తాను, నీవు నాకు ఒక బలిపీఠం కట్టించాలని చెప్పాడు. And in the last few verses of chapter 24, 24వ అధ్యాయం చివరి వచనాల్లో David goes to this place that God has said. దేవుడు చెప్పిన ప్రదేశానికి దావీదు వెళ్తాడు. To a man called Araunah to buy his threshing floor. అరోనా అనే వ్యక్తి వద్ద నుండి కళ్ళము కొనుక్కోవడానికి వెళ్తాడు. Chapter 24 verse 21. 24వ అధ్యాయం 21వ వచనం. He says, I'll buy this. To buy it, just take it free. నేను ఈ కళ్ళము కొంటానని చెప్తాడు. అప్పుడు అరోనా, నీవు కొనవలసిన పని లేదు, ఉచితంగా తీసుకోమని చెప్తాడు. David gives this wonderful reply. దావీదు ఎంతో అద్భుతమైన ప్రత్యుత్తరం ఇస్తాడు. Oh, I will buy it, verse 24. నేను అలాగ తీసుకొన్ను, వెల ఇచ్చి నీ వద్ద కొంటానంటాడు. I will not offer to God that which costs me nothing. వెల ఇయ్యక నేను తీసుకున్న దాన్ని నా దేవుడైన యెహోవాకు నేను అర్పించను. The full expression. I will never offer to God that which costs me nothing. ఎంతో గొప్ప అద్భుతమైన మాటలు. వెల ఇయ్యక తీసుకున్న దాన్ని నా దేవుడైన యెహోవాకు నేను అర్పించను. That was the place we read later on that Solomon built the temple. అక్కడే తరువాత సొలొమోను ఆలయమును కట్టించినట్లుగా మనం చూస్తాం. You know where the house of God is built today, the church? దేవుని ఇల్లు అయిన సంఘము ఈనాడు ఎక్కడ కట్టబడుతుందో మీకు తెలుసా? God finds people like this who say, I will not offer to God that which costs me nothing. వెల ఇయ్యక తీసుకున్న దాన్ని నేను దేవునికి అర్పించను అని చెప్పే మనుషులను దేవుడు ఎక్కడైతే కనుక్కుంటాడో అక్కడ కట్టబడుతుంది. This is the same place where Abraham offered Isaac too, same spot. ఇక్కడే అబ్రహాము కూడా ఇస్సాకును అర్పించాడు. Abraham said, I will not offer to God that which costs me nothing. అబ్రహాము కూడా చెప్పాడు, నేను వెల ఇయ్యక తీసుకున్న దాన్ని నేను దేవునికి అర్పించనని. David said, I will not offer to God that which costs me nothing. దావీదు కూడా చెప్పాడు, వెల ఇయ్యక తీసుకున్న దాన్ని నేను దేవునికి అర్పించనని. 2 Chronicles 3 verse 1, the temple was built there. 2 దినవృత్తాంతములు 3వ అధ్యాయం 1వ వచనం, దేవుని యొక్క ఆలయం అక్కడ నిర్మించబడింది. And that's where the church is built today also. ఈనాడు సంఘము కూడా అక్కడే నిర్మించబడుతుంది. Where we willing to offer to God our very best. ఎక్కడైతే మనం కలిగి ఉన్న శ్రేష్టమైన వాటిని దేవునికి అర్పించాలనుకుంటామో. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.